బ్రేకింగ్ న్యూస్ వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతున్నారు. కైకలూరుకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. సమస్యల గురించి మాట్లాడదామని వెళితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకు ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పదవైతే ఇచ్చారు గాని పవర్ ఇవ్వలేదని బాధపడ్డారు. ఏదైనా సమస్య కోసం వైసీపీ ప్రభుత్వాన్ని కోరితే సజ్జలతో కానీ ధనుంజయ రెడ్డితో మాట్లాడు అనడమే తప్ప ఏ పని జరగలేదన్నారు జయమంగళ వెంకటరమణ. ఏ పార్టీలోకి వెళ్లేది అనుచరులతో సంప్రదించి భవిష్యత్తు కార్యాచరణ చెబుతానన్నారు. పార్టీ పరంగా అంటే ఇప్పుడు అధికార పార్టీలో కూడా ఇంతకుముందు సంవత్సరం చేశాను. అందులో కూడా నేను విలువలు కోల్పోయాను. జాయినింగ్ సభకు వచ్చిన వాళ్ళని కూడా తన్ని తరిమేశారు. ఇకపోతే పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఉన్నా లేకపోయినా ఏమీ చేయలేకపోతున్నాను. ఇది వదిలేతే పాత గౌరవాలను బట్టి అన్న పని అవుతుందేమో. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండబట్టే ఒక పోలీసు, ఒక తహసీల్దార్ గారు, ఒక కలెక్టర్ గారు ఫోన్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. పార్టీని వదిలేతే వ్యక్తిగతంగా మాత్రం అన్ని డిపార్ట్మెంట్లు నన్ను గౌరవిస్తున్నాయి. అందుకని పార్టీని ఇప్పుడు వదిలేసి అలాగా మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్సీగా ఉండి ప్రజలకు సేవ చేసుకుందామని నా అభిప్రాయం. మనకి ఏమవుతుందంటే రెండు రకాలుగా మీరు అన్నది ఏమంటే ఎమ్మెల్యే గారు నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలా. దానికి ఎమ్మెల్సీని ఎమ్మెల్యేకి ఒకే పెత్తనం ఇస్తే ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడం అని చెప్పి పదవంటే ఇచ్చారు కానీ పవర్ని తగ్గించేశారు. పదవంటే ఇచ్చారు కానీ పవర్ లేదు. దాని మూలంగా అక్కడ కూడా నేను నాయకులకి, కార్యకర్తలకి ఏ న్యాయం చేయకపోగా నా అభిమానులను కూడా తన్నించుకుని కేసులు పెట్టిన అభిప్రాయాలు ఉన్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేనేమీ మాట్లాడలేదు. అడిగాను జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అడిగితే ఒకటే చెప్పేవారు, ఏమన్నా మాట్లాడితే ధనంజయ రెడ్డి గారితో మాట్లాడండి. కొల్లేరు సమస్య ఉంది అయ్యా, 3వ కాంటూర్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను కొల్లేరు బిడ్డల కోసమే, మా నియోజకవర్గ ప్రజల కోసమే నేను 23 సంవత్సరాల అనుభవం తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను వైఎస్ఆర్సీపీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి ప్రజలకు సేవ చేయలేకపోతున్నందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఎమ్మెల్సీ వెంకటరమణ అయితే ప్రకటించారు. అయితే ఇది వైసీపీకి మరో పెద్ద షాక్ అని కూడా చెప్పుకోవాలి. అయితే తన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి మరొక షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లా, తాజాగా విడిపోయిన ఏలూరు జిల్లాకు సంబంధించి కైకలూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్సీపీకి అలాగే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను శాసన మండలి చైర్మన్ కి పంపడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన రాజీనామా లేఖను పంపించారు. భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కూడా అనుచరులతో, నేతలతో చర్చించి క్లారిటీ తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆయన గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత టికెట్ రాకపోవడంతో, ఒకసారి టికెట్ రాలేదు, మరొకసారి ఓడిపోవడంతో కూడా ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవడం జరిగింది. 2023లో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున గెలుపొందడం జరిగింది. తాజాగా తనకి పదవైతే ఇచ్చారు, పవర్ లేదు. అలాగే నియోజకవర్గంలో ప్రధానంగా పట్టి పీడిస్తున్న సమస్య కొల్లేరు సదస్సు సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు సంబంధించి తాను అనేక సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. తనకి ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మాట్లాడే ప్రయత్నం చేయలేదు. పార్టీ పరమైన అంశాలుంటే సజ్జల రామకృష్ణారెడ్డితో, ప్రభుత్వ పరమైన సమస్యలుంటే ధనుంజయ రెడ్డితో మాట్లాడాలని చెప్పి సీఎం అనేక సందర్భాల్లో చెప్పారు. చెప్పి ఇసుకు పుట్టింది. ఇప్పుడు తనకు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఏం చేయాలంటే కనీసం ఫోన్ చేసినా కానీ ఏ అధికారి కూడా స్పందించట్లేదు. సో వైఎస్ఆర్సీపీలో ఉంటే తనకు పనులు కావని ఒకే ఉద్దేశంతో తాను రాజీనామా చేస్తున్నాను. అలాగే కనీసం ఒక మాజీ ఎమ్మెల్యేగా తనకున్న మంచి పేరుతో అయిన అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేస్తారన్న నమ్మకంతో రాజీనామా చేస్తున్నా. అలాగే నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తలతో మాట్లాడి ఏ పార్టీలో చేరాలి అనే దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటానని చెప్పి నేను చెప్పడం జరిగింది. ప్రస్తుతం బీజేపీ కోటాలో
మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు అక్కడ ఎమ్మెల్యేగా ఉండటం జరిగింది. ఇప్పుడు అక్కడ ఆయన తెలుగుదేశంలో తిరిగి సొంత గూటికి చేరతారా లేకపోతే జనసేన వైపు వెళ్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. కానీ ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కూటమి నేతలతో ప్రభుత్వ పెద్దలతో కూడా ఆయన మాట్లాడినట్టు కూడా సమాచారం అందుతుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక క్లారిటీ ఇవ్వకపోతే కనుక జనసేనలో చేరాలని చెప్పి కూడా మరొక ఆలోచన అయితే చేస్తా ఉన్నారు. అయితే మనకు అందుతున్న అనధికార సమాచారం ప్రకారం ఆయన టీడీపీ వైపు వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.